హాయ్ అండి, ఈరోజు రెసిపీ వచ్చేసి సేమియా పొంగనాలు. సింపుల్గా టేస్టీగా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉన్నాయి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోకి స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా ఛానల్ ఇంకొంతమంది రీచ్ అవుద్ది. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని బాండీలో వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని వాటర్ని మరిగించుకోవాలండి. ఇప్పుడు ఈ వాటర్లో టేస్ట్ తగ్గట్టు సాల్ట్ని వేసుకోవాలి. మూత పెట్టేసుకొని వాటర్ని మరిగించుకోవాలండి. ఇలా వాటర్ మరిగిన తర్వాత ఇందులోకి కొంచెం నూనెని వేసుకోవాలి. నూనె వేసుకోవడం వల్ల సేమియాలు పొడి పొడిగా వస్తాయి. ఇప్పుడు ఇందులోకి కప్పున్నర సేమియాని వేసుకోవాలి. ఇలా వేసుకొని సేమియాని మెత్తగా ఉడికించుకోవాలి. సేమియాలు అయితే మెత్తగా ఉడికిపోయాయండి. ఇప్పుడు ఉడికిపోయిన సేమియాని ఒక జల్లెల్లో వేసుకోవాలి. ఈ జల్లెల్లో వేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మరో బాండి పెట్టేసుకోవాలి. కప్పున్నర సేమియాకి 1 కప్పు పంచదారని వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి. కొంచెం సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు అయితే 3 యాలక్కాయలను దంచుకొని వేసుకుంటున్నా అండి. యాలక్కాయల పౌడర్ ఉంటే 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఎండు కొబ్బరిని మిక్సీ పట్టేసుకొని 1/2 కప్పు వేసుకుంటున్నాను. పచ్చి కొబ్బరి ఉన్నా వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుందండి. వేసుకొని పంచదారలో కలిసేలా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ పంచదారని పాకంలాగా రానివ్వాలి. ఈ పాకం వచ్చిన తర్వాత ఉడికించుకున్న సేమియాని ఇందులో వేసుకొని కలుపుకోవాలండి. ఫస్ట్ అయితే గట్టిగానే ఉంటుంది. సేమియా వేసుకొని కలుపుతూ ఉండగానే లూజ్గా అయిపోయిద్దండి. అలా లూజ్గా అయిపోయిన తర్వాత దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఈ సేమియా మిశ్రమం దగ్గరకు పడిన తర్వాత ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. అప్పుడు కొంచెం గట్టిగా అయిపోయిద్దండి. ఇప్పుడు ఈ సేమియా మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకొని అందులోకి కప్పున్నర మైదాని వేసుకోవాలి. టేస్ట్ తగ్గట్టు సాల్ట్, 2 టేబుల్ స్పూన్లు పంచదారని వేసుకొని ఇవన్నీ కలిసేలా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని దోసపిండిలా కలుపుకోవాలండి. ఇలా దోసపిండిలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయిన సేమియా మిశ్రమాన్ని బాల్స్ లాగా చేసుకోవాలండి. ఇలా అన్ని బాల్స్ లాగా చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకోవాలి. ఇలా బాల్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ని వేసుకోవాలి. ఇప్పుడు మైదా పిండిని కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాం కదండి. ఇందులోకి సేమియా బాల్స్ వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు సేమియా బాల్స్ని ఇలా పిండిలో డిప్ చేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలండి. పూర్ణాల్లాగా ఇలా పూర్ణాల్లాగా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. పూర్ణాలు అయితే ఫ్రై అయిపోయాయండి. ఈ పూర్ణాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూసారు కదా, సింపుల్ టేస్టీగా పూర్ణాలు అయితే రెడీ అయిపోయాయండి. చాలా టేస్టీగా ఉన్నాయి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో న్యూ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.